అంటే నాకు అర్థమవుతుంది, అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణలో అదే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే ఒక ప్రభంజనం స్టార్ట్ అయింది. ఆ ప్రభంజనం స్టార్ట్ అయ్యి భయపడి ఇలా మాటలు చూస్తున్నప్పుడు కల్వకుంట్ల కవిత గారు పార్టీ గురించి అయితే 2.0 అట, ఇది సంథింగ్ టీఆర్ఎస్ 2.0. ఎస్, పార్టీలో ఏముందో తెలియదు కానీ మీ గెటప్లో మాత్రం 2.0 కనబడుతుందమ్మా. మీరు అక్కడి నుంచి అమ్మగా అందరికి ఇట్లా మీరు బీఆర్ఎస్లో కేసీఆర్ గారిని అన్ని పదవులు పొంది పదవి రానంత మాత్రాన బయటికి వచ్చి కుటుంబంలోనే మీరు ఎదురు తిరిగి బయటకు వచ్చి పార్టీ పెట్టి 2.0 జనసేన పవన్ కళ్యాణ్ అడ్డుకునే స్థాయి ఇది. నాకు మాట్లాడాలనిపించదమ్మా. కాకపోతే ఏంటంటే మహిళలకు ఎట్లయినా డెఫినెట్గా నేను కూడా హర్షిస్తాను, ఒక పార్టీ పెడితే వాళ్ళు కూడా ముందుకు వచ్చి పార్టీ పెడుతున్నారు, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని. కానీ మీరు మాట్లాడే మాటలు మాత్రం అలా అనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి అయినా ఇలాంటి మానుకోండి. డెఫినెట్గా అసలు జనసేన ఈ సభ మేము ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, అన్నా రండి, తెలంగాణ యువత 1,00,000 మంది సభ్యత్వం చేశారు. దానికోసమే ఆ 1,00,000 మంది సభ్యత్వం చేసిన సాధకులను పిలిచి ఇక్కడ మేము సన్మానించుకొని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడానికి మేము సభ నిర్వహిస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి కళ్యాణ్ గారిని తెలంగాణ యువత ఎప్పటి నుంచో రండి, మీరు మాకు సపోర్ట్ చేయండి, మాకు మీలాంటి నాయకత్వం కావాలని మేము ఆయనను వెంటాడుతున్నాం. ఆయన ఒప్పుకొని ఎస్ మీరు మన తెలంగాణ ఫైటింగ్ స్పిరిట్ నచ్చి ఆయన మా కోసం నడుస్తుంటే, తెలంగాణ బిడ్డల కోసం నడుస్తుంటే మీరు ఇలాంటి మాటలు. తెలంగాణలో జనసేన రాకూడదా? మీకు ఎందుకంత భయం? డెఫినెట్గా రానున్న రోజుల్లో మళ్ళీ చెప్తున్నాను, కొత్త రాజకీయ మార్పులు. ఇలాంటి పాతతరం రాజకీయం కాదు ఇప్పుడు నడిచేది. చూస్తున్నారు, జంజీలు చూస్తున్నారు, కొత్త యువ నాయకులు వస్తున్నారు. నిష్పక్షపాతంగా నిబద్ధతతో పాలించే నాయకుల కోసం తెలంగాణ పీపుల్ ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా అదే జరుగుతుంది. దయచేసి ముందు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి. చేసినా మేము చాలా ధీటుగా ఎదుర్కొంటాం. చూశారు కదా, ఓ 4 రోజుల ముందు ఏం చేశారు? అబద్ధాలతో అసత్యాలతో ఆయన మీద బురద జల్లితే చెప్పాను, ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే మన మీద పడుతుంది. అలాగే జరిగింది కదా. ఇప్పుడు ఉన్నారు కదా మూలకి, ఇంకా చాలు.